హరీష్ నిన్ను వదల అంటున్నారు ఎమ్మెల్సీ కవిత. బీఆర్ఎస్ లో ఉండి అసంతృప్త రాగం వినిపించినప్పుడు ఇప్పుడు కారు దిగేసి వెళ్లిపోయినా కూడా ఆమె టార్గెట్ ఒక్కటే, అతడే హరీష్ రావు. ఇప్పటి వరకు ఆయనపై అవినీతి ఆరోపణలు చేస్తూ వచ్చిన ఆమె ఈసారి ఆయనపై పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. హరీష్ రావు టార్గెట్ గా ఎమ్మెల్సీ కవిత పాలిటిక్స్. సిద్దిపేట నుంచి బరిలో దిగే ప్లాన్ లో కవిత. సిద్దిపేట ఎవరి అడ్డా కాదంటూ ప్రకటన వెనుక భారీ వ్యూహం. భవిష్యత్తులో కర్మభూమి కావచ్చని కామెంట్. కారు పార్టీ నుంచి అక్క సస్పెండ్ అయింది. పార్టీకి పదవికి రాజీనామా చేసింది. ఇంకా ఆమె రిజిగ్నేషన్ ను మండలి చైర్మన్ ఆమోదించలేదు. అయినా డోంట్ వరీ అనుకుంటూ తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. పొలిటికల్ గా యాక్టివ్ గా ఉంటూ తన చుట్టూనే చర్చ జరిగేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణ పాలిటిక్స్ లో కవిత తీరు అంతకంతకు ఆసక్తి రేపుతోంది. నిన్నటి వరకు సొంత కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ నేతలపై విమర్శలు ఆరోపణలు గుప్పిస్తూ వస్తున్న కవిత ఇప్పుడు తన టార్గెట్ ఏంటో చెప్పకనే చెప్పారన్న చర్చ మొదలైంది. పలు సందర్భాల్లో మాజీ మంత్రి హరీష్ రావుపై అవినీతి ఆరోపణలు చేసిన కవిత ఇప్పుడు ఆయనే తన టార్గెట్ అని తేల్చి చెప్పారు. హరీష్ రావు సొంత నియోజకవర్గమైన కేసీఆర్ సొంత గ్రామం చింతమడకలో జరిగిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న కవిత క్లియర్ కట్ గా హరీష్ రావును టార్గెట్ చేశారన్న చర్చ జరుగుతోంది. సిద్దిపేటలో ఎవరి ఆంక్షలకు భయపడేది లేదని, సిద్దిపేట ఎవ్వరికి అడ్డా కాదు, జాగీరు కాదని హెచ్చరించారు. ఈ జన్మభూమి భవిష్యత్తులో తన కర్మభూమి కావచ్చన్న కవిత సిద్దిపేట రావాలంటే కొందరు ఇదేదో ప్రైవేట్ ప్రాపర్టీగా, కేజీఎఫ్ అడ్డాగా భావిస్తున్నారంటూ పరోక్షంగా హరీష్ ను ఉద్దేశించి కామెంట్స్ చేశారు. చింతమడక కేసీఆర్ ను కన్న గడ్డ అని, ఇక్కడ ఎవరి ఆంక్షలు చెల్లవని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత గ్రామం నుంచి కవిత మాజీ మంత్రి హరీష్ రావుకు వార్నింగ్ ఇవ్వడం ఇటు బీఆర్ఎస్ వర్గాలతో పాటు అటు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. నిన్నటి వరకు కాళేశ్వరంలో హరీష్ రావు అవినీతి చేశారంటూ ఆరోపణలు చేసిన కవిత ఈసారి ఏకంగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట నియోజకవర్గంపై కన్నేశారన్న టాక్ వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గమంటూ లేని కవిత సిద్దిపేట బరిలో దిగేందుకు రెడీ అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. నా జన్మభూమి భవిష్యత్తులో కర్మభూమి కావచ్చంటూ ఆమె వ్యాఖ్యల మర్మం అదే అని ఆమె అనుచరులు చెప్తున్నారు. ఎక్కడా ఎవ్వరూ అడ్డుపడకపోయినా ఇది కేజీఎఫ్ అడ్డా ఎవ్వరికీ కాదంటూ కావాలనే కామెంట్స్ చేశారనే చర్చ నడుస్తోంది. అంతేకాదు కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో చంద్రుడి లాంటి కేసీఆర్ పై అవినీతి మచ్చ పడడానికి హరీష్ రావే కారణమంటూ ఆమె చేసిన కామెంట్ ఇప్పుడు కాకరేపుతోంది. అటు హరీష్ వర్గం కూడా కవిత వల్లే కేసీఆర్ కు మచ్చ వచ్చిందని, లిక్కర్ కేసు వల్లే బీఆర్ఎస్ అధికారం కోల్పోవలసి వచ్చిందంటూ కవితపై అటాక్ చేస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు టార్గెట్ గానే కవిత ఆయన సొంత నియోజకవర్గం సిద్దిపేటలో బతుకమ్మ సంబరాల పేరుతో ఎంట్రీ ఇచ్చారన్న చర్చ సాగుతోంది. హరీష్ రావు కంచుకోట అయిన సిద్దిపేటలో ఆయనపై పోటీ చేసి ఓడించడమే కవిత లక్ష్యంగా చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు వరుసగా 7 సార్లు సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ సిద్దిపేటను తన అడ్డాగా మార్చుకున్నారు హరీష్ రావు. వైఎస్ సీఎంగా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు రేవంత్ వరకు ప్రభుత్వంలో ఎవ్వరు ఉన్నా, జిల్లా మంత్రి ఎవరైనా సిద్దిపేటలో మాత్రం హరీష్దే హవా. ఆయన మాటే శాసనం అన్నట్లుగా నడుస్తూ ఉంటుంది. అలా సిద్దిపేటను తన ఇలాఖాగా మార్చుకునేందుకు హరీష్ తీవ్రంగా శ్రమించారని ఆయన ప్రత్యర్థులే పొగుడుతూ ఉంటారు. ఏ కీలక ప్రాజెక్ట్ అయినా, ఏ పెద్ద పనైనా తన నియోజకవర్గంలో స్టార్ట్ చేస్తూ ఉంటారు హరీష్. పైగా సిద్దిపేటను అంతకు ముందు ఆ తర్వాత అనేలా డెవలప్ చేశారని పబ్లిక్ టాక్ ఉండనే ఉంది. అలా తనకంటూ సొంత ఇమేజ్ బిల్డ్ చేసుకుని ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేస్తే కూడా హరీష్ కు సిద్దిపేటలో పోటీ ఇవ్వడం అంత ఈజీ కాదన్న అభిప్రాయాలున్న వేళ హరీష్ ను ఢీ కొట్టడం కవితతో సాధ్యమయ్యేనా అన్న చర్చ జరుగుతోంది.